మొత్తం కబ్జా గురై అన్యక్రాంతమై ఏదైనా డెవలప్మెంట్ అభివృద్ధి పనులు ఏదైనా చేయాలన్నా, ఏదైనా కాలేజీలు కానీ, ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఏదైనా కార్పొరేట్ లెవెల్ ఏమైనా తీసుకోవాలి, పరిశ్రమలు తీసుకురావాలన్నా కూడా మనం అభివృద్ధి చేయలేని పరిస్థితి. మన పరిశ్రమలు తీసుకొస్తే ఎవరు బాగుపడతారు? మన ప్రజలకు, మన మహబూబాబాద్ జిల్లా వాసులకు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అవునా కదా? అలాంటిది మొత్తం అన్యక్రాంతం అయిపోయింది. ఇప్పుడు 3000 ఎకరాల నుంచి ఇప్పుడు 100 ఎకరాలకు వచ్చేసింది. అది కూడా తప్పకుండా గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో ఇంచు కూడా వదలకుండా మొత్తం సర్వే చేయించి గవర్నమెంట్ అప్పగించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ, మొన్నటి వరంగల్ మీటింగ్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి వారు కూడా కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి గుట్ట భూమిని మీరు వదలకుండా ఫెన్సింగ్ వేయండి, అదనంగా ఫెన్సింగ్ అయ్యి ఖర్చు ఇప్పించే బాధ్యత నాదని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు చెప్పడం జరిగింది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరన్నా గవర్నమెంట్ భూములను కనుక వాళ్ళు ఆక్రమించుకుంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కబ్జా చేసుకున్న భూములను దయచేసి ప్రభుత్వానికి ఇచ్చేయండి, లేకపోతే మీకు కొరడా చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే మేము లాక్కునే కంటే ముందే మీ అంతటా మీరే స్వయం ఇచ్చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మన మున్సిపాలిటీ ఇంతకు ముందు 2014లో మా మేడం ఉమా మురళీ నాయక్ గారు మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నప్పుడు, సరే అప్పుడు సంఖ్యాబలం లేకుండా అన్ని పార్టీలను కలుపుకొని చాలా జాగ్రత్తగా బాధ్యతగా మహబూబాబాద్ మున్సిపాలిటీని ఎంతవరకు ఆమె పరిధిలో ఉన్నంత ఎంతవరకు ఉండే అంతవరకు వారు అభివృద్ధి చేయగలిగారు. అప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ ఉండేది. కానీ 2018లో టీఆర్ఎస్ పార్టీ ముదిరి ఇప్పుడున్నటువంటి ఫండ్స్ సరిపోక వాళ్ళు ఏం చేశారంటే మొత్తం కలెక్టర్కు అడిషనల్ కలెక్టర్ పవర్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు లక్షలు కుమ్మరించి స్థానిక కౌన్సిలర్లుగా నిలబడి డి అంటే డి కొట్లాడుకొని వాళ్ళు అంత కష్టపడి వార్డు కౌన్సిలర్గా గెలిస్తే చివరికి వాళ్ళకి ఏం లేదు, కొత్తగా నామినేటెడ్ పదవుల కంటే ఈయన కొనేవాళ్ళ పదవులు. వీళ్ళు ఏదైనా తీర్మానం చేసి పంపించిన మున్సిపాలిటీలో కూడా ఒకవేళ కనుక కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ వచ్చి దాన్ని రివ్యూ చేసి నిజంగా చేయాలంటే చేస్తే, లేకపోతే అంటే ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ఎటువంటి హక్కు లేదు అని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేసే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇది మా దృష్టికి వచ్చింది. దీని గురించి కూడా తగు చర్యలు తీసుకుంటాం. దయచేసి నేను ఒకటే అంటున్నా, మనమందరం సమయం పాటించి ఇప్పుడున్నటువంటి దరఖాస్తులు కొంచెం జాగ్రత్తగా నింపి, అలాగే మీకు ఏదైనా ఇతర సమస్యలున్నా, ల్యాండ్కి సంబంధించిన సమస్యలున్నా కూడా తెల్ల కాగితం మీద రాసి ఆ అప్లికేషన్తో పాటు ఏమైనా జిరాక్స్ కాపీలు ఉంటే జత చేయండి. జత చేసి మీరు జనరల్ కౌంటర్లో ఒకటి ఇవ్వండి. మహిళలకు ఒక కౌంటర్, మహిళా కౌంటర్తో పాటు పురుషులకు ఒక కౌంటర్తో పాటుగా మీకు జనరల్ కౌంటర్ కూడా ఉంటుంది. ఏ సమస్య వచ్చినప్పుడు మీకు కొత్త రేషన్ కార్డులు కావాలన్నా మీరు అర్జీ పెట్టుకోవచ్చు. అందుకే నేనేమంటున్నా, మనం అభివృద్ధి పథకంలో నడిపించాలంటే మీరు ఈ అప్లికేషన్ చాలా జాగ్రత్తగా నింపగలిగితే మీకు న్యాయం జరుగుతుంది. అలాగే నేను ఈ వార్డుకు రావడం, నన్ను ఎంత గొప్పగా నన్ను స్వాగతించడం నిజంగా కూడా మర్చిపోలేని అనుభూతి. అలాగే ఎప్పుడు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా. ఏ చిన్న కష్టం వచ్చిన ఇక్కడ అధికారులు ఉంటారు, నేను ఉంటాను. మీరు యథాస్వేచ్ఛగా నా దగ్గరికి రావచ్చు, మీ సమస్యలను నాకు చెప్పవచ్చు. ఎందుకంటే గత పాలనలు ఎంతసేపు ప్రతిదీ నెట్టేయడానికి ట్రై చేసేవారు, అవునా? అందుబాటులో వచ్చేవాళ్ళు కాదు. కానీ మేము ప్రజలకు కష్టపడదాం, ప్రజల కొరకు కష్టపడదాం, ప్రజల కష్టాలను తెలుసుకొని వాళ్ళ కొరకు కష్టపడదామనే ఏకైక లక్ష్యంతో ఇక్కడ మీ ముందు మేము నిలబడ్డాం. మీరు మమ్మల్ని ఇలా ఆశీర్వదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ